నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ బ్రిడ్జ్. చంద్రబాబు నాయుడు గారు అమరావతి విషయంలో సరిదిద్దుకోలేని తప్పుడు నిర్ణయం తీసుకుంటున్నారు. 2019 ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవడానికి అమరావతే కారణము అని చెప్పేసి ఎవరైనా సలహాలు ఇచ్చుండొచ్చు. లేదంటే చంద్రబాబు గారి సొంత తెలివో తెలియదు, కానీ అమరావతి విషయంలో చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తిస్తున్న తీరు స్వయంగా అమరావతి రైతుల్లో కూడా తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది చంద్రబాబు నాయుడు గారి పట్ల. మొదటి దశలో తీసుకున్న భూములు ఇచ్చిన రైతులకి న్యాయం చేయకుండా ఇప్పుడు మళ్ళీ స్పోర్ట్స్ సిటీ, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేరుతో మళ్ళీ రెండో దశలో భూములు సమీకరిస్తున్నారు. ఇక్కడ మొదటి దశలో భూములు ఇచ్చిన రైతులు ఎంత ఇబ్బందులు పడుతున్నారో చంద్రబాబు నాయుడు గారికి అర్థం కావడం లేదనుకుంటా. వారికి ప్లాట్లు అయితే ఇచ్చారు, కానీ వాళ్ళ అవసరానికి, వాళ్ళకి ఏదైనా అవసరానికి ప్లాట్లు అమ్ముకోవాలంటే కొనుగోలు చేసేవాళ్ళు అమరావతిలో ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు. రియల్ ఎస్టేట్ ఎంత దారుణంగా పడిపోయిందో అమరావతిలో. కనీసం ఆ ప్లాట్లు తాకట్టు పెట్టి బ్యాంకుల్లో రుణాలు అప్లై చేయడానికి కూడా లేకుండా చేశారు చంద్రబాబు నాయుడు గారు. మరి ఇప్పుడు అసలు ఎంత ఇబ్బందులు పడుతున్నారు మొదటి దశలో భూములు ఇచ్చిన రైతులు. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా అమరావతిలో అభివృద్ధి చేసి అక్కడ ప్లాట్లు కొనుగోలు అయ్యే విధంగా అమరావతిలో బ్రాండింగ్ పెంచి అక్కడ కంపెనీలను తీసుకొచ్చి డెవలప్మెంట్ చూపించకపోతే ఖచ్చితంగా ఈ ఇంపాక్ట్ 2029లో చంద్రబాబు నాయుడు గారి మీద పడుతుంది. మిగతా ప్రాంతాలలో వ్యతిరేకత పక్కన పెడితే కనీసం అమరావతిలో కూడా చంద్రబాబు నాయుడు గారి పట్ల సానుకూలత లేకుండా పోయింది. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు అమరావతి విషయంలో మాత్రం తన నిర్ణయం మార్చుకోకపోతే, అక్కడ డెవలప్మెంట్ కానీ చేసి చూపించకపోతే 2 సంవత్సరాలలో 3 సంవత్సరాలలో అమరావతిని మొదటి దశ నిర్మాణాలు పూర్తి చేయకపోతే మాత్రం చంద్రబాబు నాయుడు గారి మీద ఖచ్చితంగా ఆ ఇంపాక్ట్ పడుతుంది. మీరేమంటారు? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.